యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ, ప్రతి ఒక్కరికి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఈరోజు మరి పునరుద్ధాత్మ పండుగగా, మృత్యుంజయుడిగా క్రీస్తు తిరిగి లేచిన రోజు. ఈరోజు మరెంతో సంతోషకరమైన రోజు, ఎంతో ఆనందకరమైన రోజు. ఆయన మన కోసము రక్తమును చిందించి తిరిగి మరలా మన కొరకు లేచిన రోజు. మరి ఎంతో గొప్ప సంతోషకరమైన పండుగగా ప్రపంచమంతా జరిపించుకుంటూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం మనకి యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పాను. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మగ్దలేని మరియ మరి 7 దెయ్యాలు పట్టి ఎంతో బాధించబడినప్పుడు మరి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు తను స్వస్థపరచబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు వారి యొద్ద ఎవరు ఎప్పుడు ఎనీ టైం ఉంటున్నవారు ఎవరు? శిష్యులు. కానీ మగ్దలేని మరియ స్వస్థత పొందుకుంది. నమ్మిక ఉంచుకొని నమ్మకముతో విశ్వాసముతో మరి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నది మగ్దలేని మరియ. మరి అక్కడ ఉంటున్న ప్రభు దగ్గర ఉన్న శిష్యులు ఎలా ఉంటున్నారంటే, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ వారి జీవితంలో విశ్వాసం అనేది వారిలో లేదు ప్రియులారా. చూడండి, పెందల కాడే లేచి మగ్దలేని మరియ పరిగెట్టుకుంటూ సమాధి యొద్దకు వెళ్ళింది. యేసు ప్రభు తిరిగి లేస్తారని శిష్యులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ అక్కడ యేసు ప్రభు వారు 3వ దినం లేస్తాడని మరి శిష్యులకు కూడా తెలుసు కదా. ఎప్పుడు ఎనీ టైం యేసు ప్రభు అంటుంటున్నారు. కానీ వారిలో నిర్లక్ష్యము, విశ్వాసాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. కానీ మగ్దలేని మరియ జ్ఞాపకముగా పెట్టుకొని 3వ దినం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది సమాధి యుద్ధకి. మొదటిగా మగ్దలేని మరియలో ఉన్న విశ్వాసము, ఆమె యొక్క నమ్మికమైన జీవితము మొట్టమొదటిగా యేసు ప్రభువును అధికంగా ప్రేమించటమును బట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువును చూసింది మగ్దలేని మరియ. ఆమెలో ఉన్నవి విశ్వాసము, నమ్మికైన జీవితంలో ఉంటూ క్రీస్తుని ఎంతో ప్రేమించింది. మరి శిష్యులు ఎప్పుడు ఎనీ టైం ఉంటున్న శిష్యులు యేసు ప్రభు తిరిగి 3వ రోజు లేస్తారని తెలుసు కదా. మరి వారు దేవుణ్ణి ప్రేమించిన వారైతే, క్రీస్తు బహు విశ్వాసాన్ని కలిగి ఉన్నవారైతే పరిగెట్టుకుంటా ముందు వెళ్ళి 3వ దినము మరి పరిగెట్టుకుంటూ వెళ్ళవచ్చు కదా. వెళ్ళలేకపోయారు. ముందుగా మగ్దలేని మరియ వెళ్ళింది, యేసు ప్రభువుని మొట్టమొదటిగా చూసింది. ఎంత ధన్యురాలు నిజంగా. ఇంకొక మాటగా తోమా అంటున్నాడు. ఒక మాటగా చూసుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనములో చూసుకుందాము. అక్కడ శిష్యులు వెళ్ళి చూశారు, మరి యేసు ప్రభువుని కనుగొన్నారు. అని మరి శిష్యులందరూ కూడా మరి ఇలా మగ్దలేని మరియ చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళి తన శిష్యులకు చెప్పి యేసు ప్రభు తిరిగి లేచారని చెప్పడం బట్టి శిష్యులు వచ్చేసి ఇక్కడ తోమాకు చెప్తున్నారు. తోమాకు చెప్పినప్పుడు తోమా అంటున్నాడు, చూడండి ఆ మాట చూద్దాం ఒకసారి. 25వ వచనము. గనుక తన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేలు ఆ మేకులు గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులని, అందుకే ఆ మాట తెలియపరచబడుతుంది. ఇక్కడ తోమ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? మీరు చూశానని చెప్తున్నారు, కానీ నేను మాత్రం ఆయన గాయం, ఆయన హస్తంలో మేకులు దించిన ఆ గాయంలో చేతులు పెట్టి, ఆ గాయంలో చేతులు పెట్టినప్పుడే నేను నమ్ముతాను. ఎంత అవిశ్వాసం! శిష్యులుగా పక్కన ఉంటూ యేసు ప్రభు చేస్తున్న అద్భుత కార్యాలు చూశారు, అనేక కార్యాలు చూశారు, శిష్యులుగా ఉన్నారు. కానీ అక్కడ వారి జీవితంలో అవిశ్వాసము, క్రీస్తును అధికంగా ప్రేమించినట్టుగా ప్రేమించిన వారిగా ఉన్నారు ప్రియులారా. కానీ మగ్దలేని మరియ తను దేవుణ్ణి అధికంగా ప్రేమించి
ఎంతో విశ్వాసాన్ని కలిగి క్రీస్తు తిరిగి లేస్తాడు అని ఒక విశ్వాసాన్ని కలిగి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంటూ ఉందంటే, ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతూ ఉన్నాడు అంటే క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా ఉంటున్న వారు ఏమనుకుంటున్నారంటే, వస్తాడులే, వచ్చినప్పుడు చూద్దాం, ఆయన ఎప్పుడు వస్తాడోలే, ఇప్పుడు ఎందుకు వస్తాడు అంటున్నారు, ఎప్పుడు వస్తాడులే. అవిశ్వాసం, ఒక నమ్మకమైన జీవితము కోల్పోతున్నారు, ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. ఆయన వస్తాడులే అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. కానీ క్రీస్తు వస్తున్నాడు అని ఒక సిద్ధపాటును కలిగి, ఆశను కలిగి ఉండలేకపోతున్నారు. క్రైస్తవులుగా అవిశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. నమ్ముతున్నట్టుగా నమ్ముతూ నమ్మకమైన జీవితము జీవించలేకపోతూ ఉన్నారు, భక్తి జీవితాన్ని జీవించలేకపోతున్నారు ప్రియులారా. కాబట్టి ఈ రోజైనా మన జీవితంలో ఇకనైనను ఆ తోమా వంటి స్వభావము కలిగి, అవిశ్వాసాన్ని కలిగి, నమ్మలేని జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ జీవితం నుండి మీరు విడిపించబడాలి. విశ్వాసాన్ని కలిగి, నమ్మకమైన జీవితాన్ని కలిగి, క్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడని ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి, సిద్ధపాటును కలిగి మనము ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయనకిష్టులుగా మనం నిలిచి ఉందాం. మనము ధన్యులం అవుతాం, పరలోకపు వారసులం అవుతాం, మనము ఆయనతో కొనిపోబడతాం. అలా ఉంటేనే మనం కొనిపోబడతాం ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తోమా వంటి అవిశ్వాసాన్ని కలిగి ఉంటున్నారేమో, అటువంటి జీవితం ఉన్నట్టు ఇప్పుడే తొలగించేసుకోండి. ఈరోజు క్రీస్తు మన కోసం తిరిగి లేచిన రోజు. ఆయన ప్రవచన వాక్కులు నెరవేర్చబడి ఉన్నవి. ఆ నెరవేర్చబడినవి ఇంకా నెరవేర్పు కావలసినవి. అదిగో ఆయన తిరిగి మరలా మన కోసం రాబోతున్నాడు. ఆయన తిరిగి లేచాడు. తిరిగి మనను కూడా మరలా ఆ సమాధిలో మనము అనేకులు కూడా నిద్రించిన వారు, విశ్రాంతి పొందుతున్న వారందరూ తిరిగి వారు కూడా క్రీస్తు వలె తిరిగి ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు తిరిగి అందరూ కూడా ఆ సమాధుల నుండి లేపబడబోతూ ఉన్నారు. సజీవులుగా ఉన్నవారు ఆయనతో కొనిపోబడతారు. కాబట్టి ఇక ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ ప్రవచన వాక్కు త్వరలో నెరవేర్చబడబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని కలిగి, మగ్దలేని మరియ వలె మన విశ్వాసాన్ని కలిగి ఆయనతో కొనిపోవుటకు అందరూ కూడా సిద్ధపడి, సిద్ధ మనసును కలిగి సిద్ధంగా నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము దేవా, ప్రతివేకమైన విశ్రాంతి దినవేకమైన పునరుద్ధాన్ప ప్రతికోసి కాంది మై సోబ్లి కోస్టి కావరిమా దేవా, వృత్తి చేడుగా తిరిగి మా కొరకు లేచిన రుచిగా, ఓ మరణ ముళ్ళును విరిచి ప్రతి నేకముగా మృత్యుంచేడుగా తిరిగి లేచిన దేవాని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం. సంవత్సరము ప్రభా, ప్రతివేకముగా నాయన మేము జ్ఞాపకము చేసుకుంటుండగా ప్రతిని కోసముగా ప్రభా, యాజ్ అ లార్డ్ ద గ్లోరీ కామ్ ది మై కెని ఫావరిమా ప్రతి హిమో స్టాండ్ ఫావరి గ్రిబాసి కమా అందర ఈ దిన ప్రతి వేకము నాయన, ప్రతి వేకముగా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మగ్దలేని మరియ వలె విశ్వాసాన్ని కలిగి ప్రభా తిరిగి నువ్వు లేచుటకు ప్రతి నేకమును ప్రభా అతి వేగముగా ప్రేమించుటలో, విశ్వాసము కలిగి ఉండటలో అతి సిద్ధపాటి వేగముగా నిత్య వికోసముగా నిలిచి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభా అట్టి రీతిగా ప్రభా ఈ రోజు నాయన వారి జీవితంలో మార్చుకొని సిద్ధ మనసు, సిద్ధ పాటును కలిగి ప్రవచన వాక్కు ప్రభా పెళ్లి కుమారుడుగాను తిరిగి వస్తుండటంలో ప్రతి వేగముగా నాయన ప్రతి ఒక్కరు కూడా అతిని గ్రోబ్రికోసి కామ్ ది మై హోలీ స్పిరిట్ ద ఫావరిమా వెండ్రి గ్రోబ్రికోసి మీ దేవానికి వందనాలు. ఏదైనా ప్రతి ఒక్కరు ప్రభు ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. నీ గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి, ప్రతి బిడ్డలకు, ప్రతి కుటుంబ వేకమునకు, ప్రతి వికాసమైన ఆశీర్వాదం ఏకమును దయచేయమని యేసుక్రీస్తు నామములో రక్షిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ హృదయపూర్వక వందనాలమ్మా. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. గాడ్ బ్లెస్ యూ అమ్మా.